ఈ టిక్టాక్లో ఆడవాళ్ళు లేస్తే లైవ్ అసభ్యకరమైన పాటలు డ్యాన్సులు. ఏమ్మా మీకు ఇంటికాడ మీకు ఫ్యామిలీ లేదా? ఏమన్నా అంటే ఎంటర్టైన్మెంట్. మళ్ళీ చిన్న ఒక ట్యాగ్ లైన్, మమ్మల్ని ఫాలో చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి అని. ఇలా ఫాలో చేస్తే ఇది ఇలాంటి అసలు కువైట్లో పరిస్థితి ఎలా ఉన్నది? ఒక పక్క ఇరాన్ యుద్ధం, ఎయిర్పోర్ట్ ఓపెన్ కాక ఎంత ఇబ్బంది పడిపోతున్నారు ప్రజలు. కువైట్ పోలీసులు మంచి పని చేశారు. ఇలాగే జరగాలి మన వాళ్ళకి. నువ్వు మాలియాకు పోయినావా, అక్కడ పని చూసుకున్నావా, నేరుగా ఇంటికి వచ్చినావా? మళ్ళీ మధ్యలో ఈ చెత్త పనులు ఏంటి? ఒకసారి మీకు ఒక వీడియో పెడతా, దాన్ని చూసిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తా. సార్ అందరికి చాలా ఇంపార్టెంట్ విషయం. నేను మాలియాలో ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాను. పాస్పోర్ట్ ఇచ్చిన వచ్చాను, అప్పుడే మూడోసారి నేను రావడం ఇక్కడికి. మ్యాటర్ ఏంటనేది నేను వచ్చిన తర్వాత చెప్తాను. అయితే మ్యాటర్ ఏంటంటే శుక్రవారం రోజున 19వ తారీఖున శుక్రవారం రోజున సాయంత్రం పూట బిల్లలాట ఆడుతున్నారు కదా అక్కడ మాలియాలో రేగి చెట్టు దగ్గర కాయిన్స్. దానికి సంబంధించిన ఆటలో నలుగురిని పట్టుకున్నారు. దాంట్లో మనకు తెలిసిన అతను ఒక అతను అనమాట. అయితే 2 రోజుల నుంచి ఇంటికి ఫోన్ చేయట్లేదు. శుక్రవారం దొరికిన తర్వాత శనివారం ఆదివారం పొద్దున్న దాకా ఫోన్ చేయలేదు. వాళ్ళ ఇంటి దగ్గర ఫ్యామిలీ వాళ్ళకి కంగారు పడి ఏమైపోయి తెలియకపోతే కంపెనీ దగ్గరికి వెళ్ళాము, కంపెనీ దగ్గర లేడు. అలాగే అతను ఉన్న చుట్టుపక్కల ప్లేస్లకు కూడా వెళ్ళాము, ఎవరు కూడా మాకు తెలియదు అన్నారన్నమాట. అయితే ఫర్వాన్లో పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే వాళ్ళ సివిల్ ఐడి చెక్ చేసి మాలియా పోలీస్ స్టేషన్లో ఉన్నాడని చెప్తే ఇక్కడికి రావడం జరిగింది. అయితే మ్యాటర్ ఏంటంటే అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు అక్కడ ఎవరైతే ఆడుతున్నారో అప్పుడు వీడియో తీసి పంపించి వాళ్ళకి అప్పటికప్పుడు వీళ్ళు సివిల్ డ్రెస్లో అక్కడికి వచ్చి పట్టుకుంటున్నారు. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు తెలుసా, మనము ఇక్కడ బతుకు గురించి మనం వచ్చాం, ఇలా ఆడుకుని పట్టుకున్నారు డైరెక్ట్ ఫింగరే. ఇప్పుడు 2 రోజులు 3 రోజులు వచ్చింది, 3 రోజుల నుంచి 3 సార్లు తిరిగినాయి ఇక్కడికి. అతను పాస్పోర్ట్ దిగొచ్చి ఫింగర్ వేసి పంపించేస్తున్నారు. అతను తెలుసా, కంపెనీలో మంచి జీతము, మంచి లైఫ్, శుక్రవారం సెలవు, చాలా మంచి లైఫ్ అనమాట. సో అటువంటిది సడన్గా చేంజ్ అయిపోయింది. చూడండి, మనం ఎందుకు వచ్చామనేది ఒకసారి మనం గమనించాలి. ఏదైనా సరే రాంగ్గా చేస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే ఊరుకోదు. గవర్నమెంట్కి నియమ నిబంధనలు ఉంటాయి, అవి ఖచ్చితంగా పాటించాలి. మనం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా సరే ఇటువంటి పనులు చేస్తాను కొంచెం మానుకోండి. పబ్లిక్గా మీరు చేసే పనులు ఎవరు చూడలేదు అనుకుంటున్నారు. అక్కడున్న వాళ్ళే వీడియో తీసి పంపించి వీళ్ళు సివిల్ డ్రెస్లో రావడము, వీళ్ళు పట్టుకుని ఇక్కడ తీసుకొచ్చి ఫింగర్ వేసి పంపించడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. మన తెలుగు అందరూ కూడా తెలిసేలా షేర్ చేయండి. అటువంటి ఇల్లీగల్ పనులకైతే దయచేసి వెళ్ళదు. చూసారు కదా, నేను ప్రతి ఒక్క వీడియోలో కువైట్లో చాలా జాగ్రత్తగా ఉండండి, అలాగే మీ ఫ్యామిలీని పోషించుకోవడానికి ఇక్కడికి వచ్చారు, చాలా జాగ్రత్తగా మీ పనులు పూర్తి చేసుకొని మీ కుటుంబాలను చేరుకోండి అని చెప్పి ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తానే ఉన్నా. అందరికీ నమస్కారం. నా పేరు హరినాథ్, నేను కువైట్లో ఉంటాను. నాది కొత్త యూట్యూబ్ ఛానల్ కాబట్టి కింద సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. కానీ దాన్ని ఎవరన్నా చూస్తున్నారో లేకపోతే దాన్ని పాటిస్తున్నారో, కనీసం ఇలాంటి వీడియో చూసి ఇన్స్పైర్ అవ్వకుండా స్కిప్ చేస్తారో నాకు అర్థం కాలేదు. చూడండి, ఒక అతనికి ఇప్పుడు అజీబ్ బ్రో చెప్పాడు కదా, అతనికి చాలా మంచి పొజిషన్లో ఉన్నాడనమాట కువైట్లో. అలాంటోడు మాలియాకి వెళ్ళిన తర్వాత అక్కడ రేగి చెట్టు కింద ఏదో చిన్న సమ్ గేమ్స్ ఆడటం, అలాగే మఫ్తీలో అంటే యూనిఫామ్లో వస్తే పారిపోతారని చెప్పి కువైట్ పోలీసులు మంచి పని చేశారనమాట. నేను ప్రతి ఒక్క వీడియో చెప్తానే ఉన్నా, కువైట్ వాళ్ళు ఇలా మంచి పని చేశారు. ఇలా చేస్తేనే కొంతమందికి సిగ్గు వస్తుంది, భయం అనేది ఉంటుంది. యూనిఫామ్లో వస్తే పారిపోతారని చెప్పి అన్యూనిఫామ్ అంటే మఫ్తీలో వచ్చి పట్టేసుకుని వెళ్ళిపోతాను అనమాట. ఇంకొకటి, ఇక్కడున్న తెలుగు వాళ్ళే ఆ బాధలు అవి చూడలేక అసభ్యకరంగా ఈ ఆటలు అలాగే గెంతులు ఇలాంటివి చూడలేక డైరెక్ట్గా వాళ్ళే వీడియో తీసి పోలీసులకు ఇస్తారనమాట. వీళ్ళు కూడా మంచి పని చేస్తారనమాట. ఇలా చేస్తేనే మిగతా వాళ్ళకి భయం ఉంటుంది. ఓకేనా, ఈ వీడియో చూసిన తర్వాత నాకు కొంచెం హ్యాపీగా ఉంది, అలాగే వాళ్ళ ఫ్యామిలీ మీద బాధేస్తుంది. చాలా మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి ఎలాంటి ఇప్పుడు కంపెనీలో పనిచేస్తున్నాడంట అతనికి ఏం పోయేకాలం, ఒక చిన్న గేమ్ 5 మినిట్స్ గేమ్ వల్ల ఎంత లాస్ అయ్యాడు, వాళ్ళ జీవితాన్ని కోల్పోతాడనమాట. దాదాపుగా ఈ లెక్క చూసుకుంటే అతనికి ఒక నెలకి ₹1,00,000 వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ గేమ్ వల్ల అసలు ఆ గేమ్ ఎందుకు ఆడాలి? నేను కూడా చాలాసార్లు చూసా అక్కడ గుంపులుగా చేరటం. ఓకేనా, అతను చూసి ఇంకొక 10 మంది, అంటే ఆడేవాళ్ళు 5 మంది అయితే దాన్ని చూసేవాళ్ళు 10 మంది.
ఇలా చేయటం వల్ల ఎవరికో మండిందో ఎవరు తెలియదు కానీ వీడియో చేసి పోస్ట్ చేశాడో అది చూపించాడో తెలియదు. చూడండి, ఒక 5 నిమిషాల గేమ్ వల్ల అక్కడ ఏమైనా దాంట్లో ఏమైనా కోట్లు వస్తాయా? రావు కదా. లేకపోతే ఒక నెల జీతం వస్తుందా? జస్ట్ ఎంటర్టైన్మెంటు అని కొంతమంది తీసేస్తుంటారు అనమాట. ఆ ఎంటర్టైన్మెంటే ఇప్పుడు అతని జీవితాన్ని నాశనం చేసింది, చూసారా? సో నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూ ఉండేదంటే, పోలీసుల గాలింపు కువైట్లో చాలా ఎక్కువగా ఉంది. మీరు ప్రతి ఒక్క చోట వెళ్ళిన తర్వాత సివిల్ ఐడి మట్టుకు జాగ్రత్తగా పెట్టేసుకోండి. అకామా ఉందా లేదో చూసుకోండి. ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడొద్దు. మనం నమ్ముకొని మన ఫ్యామిలీస్ ఉన్నాయి. అలాగే మన పిల్లల భవిష్యత్తు కూడా ఆలోచించుకోండి. ఇలాంటి పనులకి పాల్పడొద్దు అనవసరంగా. ఇప్పుడు కంపెనీలో అతనికి చూడండి, అతని కంపెనీలో ఎలాంటి ప్రాబ్లం లేదు, మంచి లైఫ్, మంచి జీతం, నెలలో 4 చిట్టీలు. ఎవరికి వస్తుంది? ఇలాంటప్పుడే మనకు ఒక సామెత గుర్తొస్తుంది, ఉన్నోడు దాన్ని సక్రమంగా ఉపయోగించుకోడు, లేనోడు దానికోసం పాకులాడతాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు నాకు ఆ డబ్బు లేదని చెప్పి నేను ఆడుకుంటాను, దేవుడిని వేడుకుంటాను. కానీ డబ్బున్న వాళ్ళు మాత్రం ఇంకో విధంగా ఆలోచిస్తారు, దాని విలువ తెలియక. ఆ విలువ ఎప్పుడైతే పోతుందో దాని వాల్యూ తెలుస్తుంది. ఇప్పుడు ఆ చిన్న గేమ్, అసలు ఆ గేమ్లు ఎందుకు ఆడుతున్నారో, ఎందుకు తాగుతున్నారో, ఎందుకు అసలు మన వాళ్ళకి అసలు కొంచెమైనా భయం ఉందా? భయం లేదు. భయం లేకనే ఇలా తయారవుతున్నారు అన్నమాట. ఎంత సఫర్ అవుతారు వాళ్ళ ఫ్యామిలీ. నేనే కాదు, నాలాంటి టిక్టాక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ చాలా వరకు ఈ ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటారు కదా, కొత్తగా ఈ పాత ఎవరన్నా వచ్చి ఇక్కడ ఉంటారు కదా మన సీనియర్లు, వాళ్ళు చెప్తా ఉన్నాను, ప్రతి ఒక్క వీడియోలో చెప్తా ఉన్నారు, ఇలా చేయొద్దు, అలా చేయొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు అని చెప్తూనే ఉన్నారు. ఒక పక్క మన ఇండియన్ ఎంబసీ కూడా మనల్ని కాపాడుతుంది. ఇలా అని చేస్తే మన ఇండియన్ ఎంబసీ కూడా ఏం కాపాడుతుంది చెప్పండి మీరే. మీరు శుక్రవారం సెలవుకి వెళ్ళినారా, ఏదో మీ ఫ్యామిలీని చూసుకున్నారా, ఫ్యామిలీ ఉంటే, లేదా ఎంజాయ్ చేసినారా? ఇప్పుడు ఒక ఇంట్లో 30 రోజులు పనిచేస్తున్నాం మనం, ఒక్కరోజు మనం గ్యాప్ తీసుకొని 31వ రోజు అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేసి రావాల్సిందే కదా. మధ్యలో ఇలాంటి చెత్త పనులు ఎందుకు? ఇలాంటి చెత్త పనులు చేయడం వల్ల ఎంత నష్టపోతున్నారో. కొంతమందికి లక్షల్లో అప్పు ఉంటుంది, కొంతమందికి బాధ్యతలు ఉంటాయి, కొంతమందికి మనస్తాపానికి గురయ్యి ఇంటికి వెళ్దామా వద్దా అని చెప్పి కొంతమంది ఉంటారు. ఇంటికాడ ఆడవాళ్ళు అయితే మరీ దారుణంగా తయారయ్యారు. టిక్టాక్లో ఎత్తితే లైవ్లు తర్వాత ఎక్స్పోజింగ్, అసభ్యకరమైన పాటలు, డ్యాన్సులు, ఏమంటే ఎంటర్టైన్మెంట్. దాన్ని మళ్ళీ చివరిలో ఒక యాడ్ చేస్తారు, మమ్మల్ని సపోర్ట్ చేయండి అని. ఇలా సపోర్ట్ చేస్తే ఇలాంటివి వస్తాయన్నమాట. ఎందుకైనా సపోర్ట్ చేసేది? కొంతమంది వీడియోలు పెడుతున్నారు, మంచిదే, టిక్టాక్లో. ఎందుకోసం? తిట్టినా కొట్టినా ఏదైనా చేసినా కానీ మన తెలుగు మన వాళ్ళు బాధపడకూడదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు అని చెప్పి కదా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లుగా ఉన్న వాళ్ళు చెప్తారు. దాన్ని ఏముందిలే అని. ఇప్పుడు కువైట్లో రూల్స్ ఎలా ఉన్నాయి? ట్రాఫిక్లో రూల్స్, సిస్టంలో రూల్స్, ఫైన్లు ఎలా ఉన్నాయి కువైట్లో? డ్రైవర్లు కానీ అలాగే బయట పనిచేసే వాళ్ళు కానీ ఎక్కడ చిక్కితే అక్కడ ఎత్తుకోబోతున్నారు. కొన్ని చోట్ల అకాం ఉన్నా సరే, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి అది అకాం ఉన్నా కానీ పట్టుకోబోతున్నారు కువైట్లో. ఇక్కడికి వచ్చాము, దేశం కనీసం మినిమం కామన్ సెన్స్ అనేది ఉంటుంది కదా, అది కూడా లేకుండా ఎలా బరితెగించి ఇలాంటి పనులు చేస్తారో నాకైతే అర్థం కదా. ఇది నా వీడియో 5వ వీడియో అనమాట, ఇలాంటి కార్యక్రమాలకు చేయకండి అని. నా వీడియో చూడకుండా పర్వాలే, నా వీడియో మీకు వరకు రాకపోవచ్చు, కానీ టిక్టాక్లో ఉన్న వాళ్ళు కూడా ఆ వీడియోలు చేస్తున్నారు కదా, నాకన్నా పెద్ద యూట్యూబర్లు, పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు. కనీసం వాళ్ళ మాటలైనా విని ఏదో మారండి కొంచెం. అలా మారకపోగా మీరేదో మాకు చెప్పేది అనే రకంలో ఉంటారు. ఏదో మీరేది మాకు చెప్పేది అనుకున్నా ఉంటే ఇలా తయారవుతారనమాట. ఇప్పుడు ఆ వీడియో అజయ్ బ్రో ఎన్ని వీడియోస్ పెట్టుంటాడో నేను ఫాలో అవుతూ ఉంటాను. మనిషిని నేను ఎన్ని వీడియోస్ చేస్తూ ఉంటాడు, ఇలా చేయొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇలా చేయొద్దు, రూల్స్ అయితే స్ట్రిక్ట్గా ఉన్నాయి, పోలీసులు పట్టుకుంటున్నారు, చెకింగ్ అయితే ఎక్కువ ఉంది, మీ బతాక చేయించుకోండి, ఒకవేళ అకామ ఉందా లేదా చూసుకోండి అని చెప్పి ఇన్ని వీడియోలు చేస్తాడు అతను. నేను చూస్తూ ఉంటా.
ఇప్పుడు అతని ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంటుంది ఒకసారి మీరే ఆలోచించండి. నేనేదో ఇప్పుడు మీరు కూడా చెప్పచ్చు నీకెందుకు అంటే ఇది ఇలా తయారవుతారనమాట. పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లే చెప్పినప్పుడు వినకుండా నా వీడియోస్ ద్వారా ఏం మారుతారో నాకైతే అర్థం కాదు. ఇక్కడైనా మారండి కొంచెం, ఇలాంటి పరిస్థితుల్లో తెచ్చుకోకండి, అసాంఘ కార్యక్రమాలకు పాల్పడకండి.